నిత్య పూజ సిరీస్ లో ధ్యానం అయిపోయింది. ఇక్కడి నుంచి షోడశ ఉపచారాలు మొదలవుతాయి. జనరల్ గా అయితే ప్రతి ఉపచారానికి మంత్రం లేదా శ్లోకం అనేవి ఉంటాయి. కానీ మనం అత్యంత సులభతరమైన పూజా విధానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఉపచారానికి ఒక నామం చెప్పుకుంటాం అనమాట. మనం శ్లోకం చెప్పుకుంటూ ఏ మూర్తినైతే ఏ స్వరూపాన్ని అయితే మనం ధ్యానించామో మనసులో, ఇప్పుడు ఆయన్ని మన ఇంటికి మన పూజా మందిరంలోకి ఆహ్వానించే టైం. అదే ఫస్ట్ ఉపచారం ఆవాహనం. ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే పరమేశ్వరాయ నమః ఆవాహయామి అంటే ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఓ పరమేశ్వరుడా, మా ఈ పూజా మందిరంలోని చిన్ని మూర్తిలోకి లేదా శివలింగంలోకి రమ్మని మనం ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఉపచారం ఆసనం. కైలాసవాసాయ నమః ఆసనం సమర్పయామి అని చెప్తూ మీరు శివలింగాన్ని ఏదైనా ఆసనం మీద పెడితే దాని మీద చేయి పెట్టండి, లేదా శివలింగం లేదు అంటే అక్షతలేండి ఫోటో ఉంటే. ఇప్పుడు స్వామిని ఆహ్వానించాం, ఆయనకి ఆసనం వేసి కూర్చోబెట్టాం. మూడవ ఉపచారం పాద్యం అంటే ఈశ్వరుడికి కాళ్ళు కడగాలి మనం.